జగన్ పాలన ఎలా ఉంది? సూపర్ గా ఉందండి. ఏంటా సూపర్ ఏంటి? కొడుకులు పెట్టినా పెట్టకపోయినా నెల వచ్చాక తెల్లారేపాటుగా తీసుకొచ్చి అమ్మలాంటి వాళ్ళకి కొడుకులాగా సాయం చేస్తున్నాడు, అవ్వలాంటి వాళ్ళకి మనవాళ్ళలాగా సాయం చేస్తున్నాడు. ఎవరు చేశారండి? ఎవరు చేశారు? సూపర్ గా ఉంది. మీ ఇంట్లో మేలు జరుగుతుందా? ఏం జరుగుతుందండి? నెలకు డబ్బులు ఇస్తున్నారు, నెల బాగలేకపోతే మందులు ఇప్పిస్తున్నారు. ఇంకేం కావాలా? అన్ని విధాలుగా జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా చూపెడుతున్నారు. ఇంకేం కావాలి? సొంత చెల్లి అంటుంది జగన్ పాలన బాగలేదు అంటే అన్నా జిల్లాలకు పడినప్పుడు అన్నమైన చెల్లెళ్ళకి బాగలేదంటే చెల్లెలమే అన్నమే ఆగలేదని అంటాడు. అంతే. సొంత చెల్లెలు చెప్పుకుంటారు, అంతే చెప్పుకుంటారు అంతే. మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే, ఏమి లేదు ఆడ. చంద్రబాబు మాయలో పడిపోయింది అంటున్నారు. ఏం పడదు లేదా? చంద్రబాబు మాయలో పడదు, ఏం పడదు. ఇప్పుడేంటి మరి ఎన్నికలకి సిద్ధం నేను అంటున్నాడు జగన్. మీరు సిద్ధమేనా? మేము సిద్ధమే, సిద్ధమే. సిద్ధం కాకపోతే ఎందుకు వస్తాం? రాంగా. కానీ చంద్రబాబు అంటున్నాడమ్మా జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాను, ఎక్కువ డబ్బులు ఇస్తానని కూడా అంటున్నాడు. మీరు మరి ఇన్ని రోజులు పెట్టి ఎందుకు చెప్పాలి? ఇప్పుడే చెబుతున్నాడు ఆ మాట. ఎప్పటి నుంచో చెప్పచ్చు కదా, ఇప్పుడే చెబుతున్నారు. జగన్ వైపు ఉంటారా మీరు చంద్రబాబు వైపు ఉంటారా? జగనే. పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఏమని? జగన్ దించడమే నా జయం అంటున్నాడు. ఆయన ఎప్పుడు అంతే అంటాడు, పోయినసారి కూడా అంతే అన్నాడు. ఏం దించింది? ఆయన చిటికి నీళ్ళు కూడా అంతలిచ్చలేరు. చెబుతున్నాగా నిజమే, అది మాత్రం వాస్తవం. జగన్ చిటికి నీళ్ళు కూడా కదిలిచ్చలేరు. ఎవరు కదిలిచ్చలేరు చూడండి. అన్ని పార్టీలు ఒకవైపు వస్తున్నాయి, జగన్ ఒకవైపు ఉన్నాడు. మరి అదొక గెలుపా? అందరు కలిసి ఒక్కడ కొట్టడం గెలుపా? ఒక్కడొక్కడుగా మరి చూసుకుంటే అప్పుడు తెలిసింది ఆ పాలన ఏందో. ఇప్పుడు మరి గెలుపు ఎవరిది అంటారు? ఇప్పుడు అందరూ ఒక జత కట్టారు, ఇప్పుడు జగన్ ఒక్కడే వస్తున్నాడు. గెలిచినా కానీ గెలుపు కాదండి. ఏంటి అసలు మీ ప్రాంతంలో మహిళలు ఏమనుకుంటున్నారు జగన్ పాలన? జగనే రావాలని కోరుకుంటున్నాం అందరం. నొలగపేట అంతా జగనే రావాలని కోరుకుంటున్నాం.